ఢిల్లీలో ఈ నెల 26 నుంచి 29 వరకు జరిగిన ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్లో ఆదిలాబాద్ జిల్లా దుబార్పేటకు చెందిన ప్రముఖ ఆదివాసీ కళాకారుడు కాత్లే శ్రీధర్ గుస్సాడి బృందం సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ తరపున సౌత్ సెంట్రల్ జోన్ కల్చర్ సెంటర్ ఆధ్వర్యంలో ఫెస్టివల్ ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో గుస్సాడి నృత్యం చేసి నేషనల్ అవార్డును వారు విజయవంతంగా అందుకున్నారు. కళాకారులందరికీ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫెస్టివల్ ప్రశంసా పత్రాలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జపాన్, మలేషియా, అలాగే మెరిషియస్, శ్రీలంక, హంగరీ దేశ కళాకారులతో పాటు మన దేశం నుంచి పలు రాష్ట్రాల కళాకారులు పాల్గొన్నారు. గిరిజన ఆదివాసీలో జన్మించడం తాను చేసుకున్న అదృష్టమని, తనకు ఇంటర్నేషనల్ అవార్డు రావటం ఎంతో సంతోషంగా ఉందని శ్రీధర్ చెప్పారు. అందరికీ నమస్కారం. నా పేరు కాత్లే శ్రీధర్. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామం. మరి ఈరోజు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్లో మాకు అవకాశం రావడం చాలా గొప్పగా ఉంది. తర్వాత చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే మా ఆదివాసుల్లో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను భిన్నంగా భావించుకొని సౌత్ జోన్ కల్చర్ సెంటర్ వారు, నాగ్పూర్ వారు మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఢిల్లీలో పర్ఫార్మెన్స్ చేసినందుకు 6 ఇతర దేశాల వారు కూడా దీంట్లో పాల్గొని, ఆ దేశాల వారు కూడా మా సంస్కృతి సాంప్రదాయాలను చూసి మాకు ఈ ఇంటర్నేషనల్ అవార్డు కూడా మా ఆదివాసులకు ఇప్పించడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది.